వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ఆర్టీసీ బస్టాండ్ అధ్వానంగా ఉందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి. ప్రయాణికుల నుండి ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఎమ్మెల్యే బస్టాండ్ ప్రాంగణాన్ని గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో బస్టాండ్కు శంకుస్థాపన చేసి గాలికి వదిలేశారని, మా దృష్టికి ఈ సమస్య రాగానే స్పందించి నా సొంత ఖర్చులతో బస్టాండ్ మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు మీడియాకి వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై మేము ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాలు కనీసం రోడ్డు మీద కానీ అలాగే గ్రామాల్లో కానీ తట్టడి మట్టి కూడా వేయలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. మేము గెలిచి 40 రోజుల్లో అనేకమైన సమస్యల పరిష్కారం కోసం మేము పరిష్కార వేదికగా మేము తీసుకొని ప్రజా పరిష్కారం కోసం మేము సమస్య పరిష్కారం కోసం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు జీలిగిమిల్లి మండలం నా సొంత మండలం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్ షెల్టర్ ఉందో దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఇమీడియట్లీగా ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మాకు అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా దగ్గర, ఇక్కడ బస్సు కూడా ఆపట్లేదనేసి అనేక కంప్లైంట్లు రావడం జరిగింది. దానిపై ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తరఫున మా సొంత నిధులతో ఈరోజు ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని రవికుమార్ గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా దీన్ని 2-3 రోజుల్లో ఈ బస్ షెల్టర్ కట్టించి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా, మంచిగా ఉండే విధంగా ఈ బస్ షెల్టర్ని నిర్మిస్తాం. అలాగే ఇక్కడ ఎక్స్ప్రెస్లు కూడా ఆగట్లేదని సమస్యలు తెలపడం జరిగింది. వెంటనే మేనేజర్ గారితో మాట్లాడి ఇక్కడ ఎక్స్ప్రెస్ కూడా ఆగే విధంగా మేము మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఇక్కడ గెలిచారు కాబట్టి ప్రజలు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము తప్పకుండా నెరవేర్చే విధంగా, ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని వెంటనే తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి ఏ సమస్య అయినా సరే వెంటనే పరిష్కరించే దిశగా మా ఎన్డీఏ కూటమి వెళ్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారి నాయకత్వంలో మేము ఏ రోడ్డు మీద కూడా గుంత లేకోకుండా పూర్తిగా పోసేటువంటి చర్యలే చేపడుతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఇక 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఏమి జరగలేదు, శూన్యం. ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు సమస్యలు, అనేక సమస్యలు వెల్లువెత్తి మా ఆఫీస్కి రావడం జరుగుతుంది. దాన్ని వెంటనే ఆ సమస్యలు పరిష్కరించేది కేవలం ఫోనుతో కూడా చేయలేనటువంటి, ఫోను చేస్తే అయిపోయినటువంటి సమస్యలు కూడా గత ప్రభుత్వం చేయలేదు. అలాంటి ఎన్నో సమస్యలు మేము పరిష్కరించడం జరిగింది. అలాగే ప్రజా అభివృద్ధి కోసం మేము మరింత పాటుపడుతూ ఈరోజు బస్ షెల్టర్ మా సొంత నిధులతో కట్టించడానికి మేము ముందుకు రావడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఏ సమస్య వచ్చినా సరే వెంటనే తెలియజేయాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.